శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమల ఛానల్. రాబోయే 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో వృషభ రాశి వారికి నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క సంవత్సర ఫలాలు వర్తిస్తాయి. ముఖ్యంగా సంవత్సర ఫలాలు చూసేటప్పుడు మనము గురు, శని, రాహు, కేతు గ్రహాల యొక్క వారి యొక్క స్థితి, యుతి, దృష్టి కలయికలు చూసుకోవాలండి. ఎందుకనంటే గురుగ్రహం 1 సంవత్సరం పాటుగా ఒక రాశిలో ఉంటారు. రాహు, కేతులు 1.5 సంవత్సరం పాటుగా ఇంకొక రాశిలో ఉంటారండి. శనిశ్చరుడు 2.5 సంవత్సరం పాటుగా వీరు ఒక రాశిలో ఉంటారు. కాబట్టి ఈ యొక్క పెద్ద గ్రహాల స్థితి చాలా ముఖ్యంగా పరిగణించాలి. మరి వృషభ రాశి నుండి ప్రస్తుతానికి శనిశ్చరుడు 29 మార్చి వరకు మీకు వృత్తి స్థానంలో ఉంటారు. రాహు లాభంలో మే వరకు ఉంటారు. కేతువు 5వ స్థానం, 5వ స్థానంలో కన్యలో మే వరకు ఉంటారండి. ఈ యొక్క గురుగ్రహము 12 మే వరకు కూడా మీ యొక్క జన్మరాశిలో వృషభ రాశిలో స్థితి పొంది ఉంటారు. తదనంతరం ఏంటంటే మనకు జూన్ నుండి రాహుకేతుల రాహు స్థితి మారుతుంది. అదేవిధంగా శనిశ్చరుడు 30 మార్చి 2025 నుండి ఆయన మీకు లాభానికి రావడం జరుగుతుంది. గురుగ్రహం 13 మే నుండి ఆయన మిథునానికి మీకు ద్వితీయ స్థానానికి రాబోతున్నారు. అంటే వృషభం నుంచి 2వ స్థానం అంటే ద్వితీయం కాబట్టి స్థితి మారుతుందండి. మరి ఎలా ఉండబోతున్నాయి ఫలితాలంటే, మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది. రాశిలో గురుగ్రహం ఉండి మే 12 వరకు కూడా మీ యొక్క 5వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారండి. అక్కడ కేతు ఉన్నా సరే గురుదృష్టి ఉంది కాబట్టి 11వ స్థానానికి కూడా సంబంధించిన గ్రహం కూడా గురుడే కాబట్టి మీ యొక్క డిజైర్ ఫుల్ఫిల్మెంట్, అనుకున్న స్కోర్ కావచ్చు, అనుకున్న కాలేజీలో సీట్ పొందడం కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా జరిగి తీరుతాయండి. ఎందుకంటే మే 12 వరకు కూడా చాలా మందికి విద్యార్థులకు ఎగ్జామ్స్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి నో వరీ. తర్వాత ఏంటంటే కేతు గ్రహం చతుర్థానికి వస్తుంది కాబట్టి ఆ మే చివరి నుండి డిగ్రీ స్థాయి విద్యలో ఎవరైతే ఉంటారో అలాంటి వారు కొంత మీ ఎడ్యుకేషన్ మీద, మీ యొక్క విద్య మీద బాగా దృష్టి ఫోకస్ చేయాలండి. ఎందుకంటే మనం చెప్తూ ఉంటాం, ఎక్కడైతే ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఆ ఎనర్జీ ఫ్లో కావడం వల్ల మీకు ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు, సక్సెస్ అవ్వగలరు అని చెప్పవచ్చండి. కాబట్టి గురుదృష్టి వల్ల బాగానే ఉంటుంది. మరి హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఏమైనా విదేశీయానం ఏమైనా ఉందా అంటే అలాంటి పరిస్థితులు మీకు కనపడుతూ ఉన్నాయండి. ఎందుకనంటే ఇక్కడ రాహు కూడా మనకు మే చివరి నుండి దశమానికి కుంభరాశికి వస్తారు. కుంభరాశి నుండి ఆయన అంటే మీకు ద్వితీయ స్థానం అనేటువంటి యొక్క మిథునాన్ని, తులారాశిని చూస్తూ ఉంటారు కాబట్టి పాసిబిలిటీస్ ఆర్ మోర్. కాబట్టి మీకు ఎఫర్ట్స్ పెడితే చాలు ఫలితాన్ని అందుకునే అవకాశం బలంగా ఉంది. మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది అని అంటే, వృత్తి అంటే 10వ స్థానం రాజ్యభావం, స్టేటస్ కదా. శనిశ్చరుడు కుంభరాశికి అధిపతి శని, ఆయన స్వస్థానంలో ఉన్నారు, లాభంలో రాహు ఉన్నారు. కాబట్టి ఏంటంటే 29 మార్చి వరకు కూడా శని 10లో ఉంటారు. వృత్తిపరంగా బ్రహ్మాండంగా ఉందండి, నో డౌట్, ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. మనకు నవంబర్ 15, 2024 నుండి ఆయన బాగా అవుతున్నాడు 29 మార్చి వరకు. కాబట్టి వృత్తిలో అద్భుతంగా రాణించగలుగుతారు. రావాల్సిన ధనం కానీ, ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్లు కానీ, ఈవెన్ మీకు 30 మార్చి నుండి కూడా ఇంకా అద్భుతంగా అందుకుంటారు. ఎందుకంటే దశమాధిపతి మీకు లాభంలోకి వస్తారు కాబట్టి డెఫినెట్గా మీ యొక్క డిజైర్ ఫుల్ఫిల్ అవుతుంది. అనుకున్న ప్రాంతాలకు బదిలీ అవ్వటం, బదిలీ అయినా కూడాను ఒకవేళ కొంతమందికి అనుకోకుండా ట్రాన్స్ఫర్ అయినా కూడా తర్వాత ఒక 2 నెలలు మాత్రం, అంటే ఏప్రిల్, మే మాత్రం కొంచెం ప్రెజర్ ఉంటుందండి, ఒత్తిడి, పని భారం ఉంటుంది. శని రాహుతో కలుస్తారు కాబట్టి తర్వాత ఏంటంటే రాహు యొక్క స్థితి విడిపోయి దశమంలోకి వస్తారు. అప్పుడు ఏమవుతుంది అని అంటే కొంతమందికి విదేశీయానం, దూర ప్రాంతం వెళ్ళి హైరీ ప్యాకేజ్ అందుకొని ఉద్యోగం చేయాలని తపన ఉంటుందండి. అలాంటి వారందరికీ కూడా వారి యొక్క డ్రీమ్ నెరవేరబోతుంది. శనివత్ రాహు, రాహు శని ఇంట మంచి ఫలితాన్ని ఇస్తాడు, అద్భుతమైన ఫలితాలు చవి చూస్తారు. ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం బాగా ఉందని చెప్పవచ్చండి. మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది? వ్యాపార స్థానం అంటే 7వ స్థానం మీ యొక్క జన్మరాశిలో వృషభంలో గురుడు ఉండి మే 12 వరకు కూడా 7వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు. ఆయన అష్టమ లాభాధిపతి. అంటే ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులకు ప్రోత్సాహం కూడా మీకు ఉంటుంది వ్యాపారంలో. ఒకవేళ కనుక మీరు జీవిత భాగస్వామితో కనుక కలిసి వ్యాపారం చేస్తూ ఉంటే అలాంటి వారికి కూడా కలిసి వస్తుంది. తదనంతరం ఏంటంటే ఇక్కడ శని కూడా గోచారంలో మనకు శని లాభానికి వెళ్తారు. 30 మార్చి నుండి వెళ్ళి కోణంలోకి వస్తారండి మీ యొక్క వ్యాపార స్థానానికి. కాబట్టి తర్వాత కూడా అద్భుతంగా ఉంది, అంటే వ్యాపారంలో కూడా బాగుండబోతుంది. ఈ యొక్క అష్టమ లాభాధిపతి గురుగ్రహ స్థితి మే 13 నుండి మిథునానికి మీకు ద్వితీయ ధనస్థానానికి వస్తారు. కాబట్టి మీ యొక్క కుటుంబ సభ్యుల, బంధుమిత్రుల ప్రోత్సాహం, సహకారం కూడా
మీకు వ్యాపారంలో ఉంటుంది. అందరూ కలుగోపుగా ఉండడము, గెట్ టుగెదర్ లాంటి చేయడము, ఇంట్లో శుభకార్యం కావచ్చు, లేదంటే శుభకార్యక్రమాలకు తరచుగా అటెండ్ కావడం అనేది కూడా మనం గమనించవచ్చండి. సో వ్యాపారంలో బాగుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉంటుంది? సో లాభాధిపతి మీ యొక్క జన్మరాశిలో ఉన్నాడు. ధనానికి మీ ఇబ్బంది కలగట్లేదు. ఇక్కడ ఈ యొక్క అష్టమ లాభాధిపతి గురుగ్రహము ద్వితీయంలోకి వస్తున్నారు కాబట్టి ఎయిన్ సెంటర్ ప్రాపర్టీ, పూర్వీకుల ఆస్తి, ఎప్పటి నుంచో చికాకులో తగాదాల్లో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కూడా మీకు బదలాయింపు కాబడే అవకాశం కనపడుతూ ఉంది. సో ఇన్సూర్డ్ బెనిఫిట్స్ కూడా మీకు అందిపుచ్చుకునే అవకాశం, డెత్ బెనిఫిట్స్ ఏదైనా పెండింగ్ ఉండి అలాంటి జరిగి ఉంటే కూడా సో మీరు రాబట్టుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో ఎంత సమయానికి డబ్బులు అవసరం ఉన్నా కూడా ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇస్తారండి. అష్టమాధిపతి గురుడు శుభగ్రహమే ద్వితీయ స్థానంలో ధనస్థానంలో ఉన్నారు కాబట్టి ధనానికి ఎలాంటి కొదువు ఉండదు. సో అదేవిధంగా మీ యొక్క సేవింగ్స్ కూడా పెరుగుతాయి. గురుడు ఎక్స్పాండ్ చేసే గ్రహం, పెంచే గ్రహం. సేవింగ్ 2వ స్థానంలో ఉన్నారు, వెల్త్ స్థానంలో, సంపద స్థానంలో ఉన్నారు కాబట్టి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిదల్లా బంగారం అన్నట్టుగా ఉంటుందండి. సో కాబట్టి ఎలాంటి ఇబ్బందులు అయితే కనపడట్లేదు. మరి ప్రేమ విషయంలో ఏ విధంగా ఉంటుంది? సో ఆల్రెడీ కేతు ఉన్నారు 5వ స్థానంలో కాబట్టి కేతు అంటే లిటిగేషన్స్, చికాకులు. అదృష్టవశాత్తు మీకు రాశిలో గురుడు ఉండి ఆ గురుగ్రహ దృష్టి కూడా మీకు పంచమ మీద పడుతూ ఉంది కాబట్టి సో తీకఫ్లు తుకువాన్లాగా చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. మళ్ళీ మే తర్వాత నుండి కేతు ఎలాగో పంచమ స్థానం నుండి బయటికి వెళ్ళిపోయి సింహరాశికి 4వ స్థానానికి వెళ్తారు కాబట్టి సో 5వ స్థానం మీద ఇంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదండి. కాకపోతే ఈ యొక్క మీకు శుభకారకుడు, యువకారకుడు శనేశ్వరుడు కేంద్ర కోణాధిపతి, ఆయన దృష్టి 30 ఏప్రిల్ నుండి మీకు 7వ స్థానం మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఎవరైతే నిజమైన ప్రేమలో ఉంటారో అలాంటి వారికి చక్కగా వారికి ప్రేమ వివాహం కూడా జరిగే అవకాశం కాస్త కనపడుతూ ఉంది. అలా కాకుండా ఒక అఫెక్షన్, ఒక అట్రాక్షన్ ఇలాంటి జోన్లో ఉండి చీటింగ్ చేసే ఉద్దేశంతో పైపై మెరుగుల కోసం ఎవరైతే కనుక ఆలోచన చేస్తూ ఉంటారో అలాంటి వారికి మాత్రం ఇబ్బందులు తప్పేలా లేవు ఈ సంవత్సరం. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనపడుతూ ఉంది. వైవాహిక జీవితంలో వృషభ రాశి వారికి 2025 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందయ్యా అంటే అన్యోన్య దాంపత్య జీవితాన్ని గడుపుతారంటే ఎలాంటి ఇబ్బంది లేదు. రాశిలో గురుడు నుండి 7వ స్థానాన్ని వీక్షిస్తున్నారు. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు కావచ్చు, లేకుంటే పెద్దవారి యొక్క అండదండతోటి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. ఎలాంటివి ఉన్నా కూడా ఒడిదుడుకు లేకుండా ముందుకు తీసుకెళ్తారు కుటుంబాన్ని. అదేవిధంగా ద్వితీయంలో మే 13 నుంచి గురుడు శుభగ్రహం వెళ్తారు కాబట్టి సో మంచి అన్యోన్య దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తారు ఈ యొక్క వృషభ రాశి వారు అని చెప్పవచ్చు. మే 12 దాకా కూడా గురు దృష్టి ఉంది కాబట్టి 7వ మీద వివాహం కాని యువతి యువకులకి ఈ సంవత్సరం తప్పనిసరిగా వివాహం నిశ్చయం కావడం, వివాహం జరగటం కూడా సో బలంగా కనపడుతూ ఉందండి. మీ యొక్క జన్మ జాతక చక్రం కూడా లగ్నం నుండి కూడా చెక్ చేసుకోండి. సో అక్కడ కూడా మీకు ఏదైనా 7వ స్థానము, 11, 5 ఇలాంటివి కనుక జరుగుతూ ఉంటే కనుక డెఫినెట్గా ట్రిగ్గర్ అవుతుందని చెప్పాలి. మరి ల్యాండెడ్ ప్రాపర్టీ మీకు ముఖ్యంగా మే వరకు కూడా మీరు ఏదైనా లావాదేవీలు అంటే ఆ ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాలు సజావుగా సాగుతాయండి, ఇబ్బందులు లేవు. కాకపోతే ఎక్కడైతే కేతు గ్రహం యొక్క మే చివరి నుండి మీకు శుద్ధంలోకి వస్తారో, 4వ స్థానంలోకి వస్తారో చిన్నపాటి చికాకులు, డిస్ప్యూట్స్ కలిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి, ప్లాటో బిల్డింగో తీసుకోవాలి, కన్స్ట్రక్షన్ చేయాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అదేవిధంగా అవాయిడ్ పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే టు ఫర్దర్ పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ కోసము సో చెక్ చేసుకొని జాగ్రత్త వహిస్తే కనుక సజావుగా సాగుతుంది. సో బిట్ కేర్ఫుల్గా ఉండండి చాలు అని కనపడుతుందండి. వాహనాల విషయంలో కూడా ఏంటంటే కొత్త వాహనాల విషయంలో అంత అనుకూలంగా లేకపోవచ్చు. ఉన్న వాహనం కనుక రిపేర్ లేకుండా హ్యాపీగా నడిస్తే మాత్రం యూ కెన్ కంటిన్యూ ఇట్ అండి. సో చక్కగా దాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. పెద్ద మోడల్స్ కోసం lakhs of rupees ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఈ సంవత్సరం అంత అధికంగా మనకు కనపడట్లేదు. మరి ఆరోగ్య విషయంలో చూస్తే ముఖ్యంగా అష్టమాధిపతి గురుడు మీ యొక్క రాశిలో ఉన్నారు, భూతత్వ రాశిలో కాబట్టి కొంత ఒళ్ళు చేయటం కావచ్చు, ఫ్యాటీ లివర్, ఫ్యాట్ కొంత కనపడుతూ ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు బి బిట్ కేర్ఫుల్. మదర్ హెల్త్ విషయంలో జూన్ తర్వాత ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి అలా సందర్భం కనబడితే మదర్ హెల్త్ విషయంలో చెకప్ చేయించడం లాంటిది ఉత్తమం. కేతువు సహజంగా సింహరాశికి వస్తున్నాడు కాబట్టి రవి ఇల్లు తండ్రికి ఇండికేట్ చేస్తుంది కాబట్టి మొత్తంగా తల్లిదండ్రులకు అనారోగ్యం కనిపిస్తే వెంటనే చెకప్ చేయించడం, వారికి సరైన ట్రీట్మెంట్ చేయించడం ఉత్తమం. అదేవిధంగా జూన్ నుండి కేతువు చతుర్థానికి వస్తున్నారు కాబట్టి తరచుగా వాహనాలు రిపేర్లు లాంటివి వచ్చే అవకాశం ఉంది కూడా జాగ్రత్త. మీ యొక్క ప్రాపర్టీ ఏదైనా ఉంటే మీరు దూర ప్రాంతంలో ఉంటే కనుక ముఖ్యంగా మే అంటే జూన్ నుండి కూడా తరచుగా మీ ప్రాపర్టీ చెక్ చేసుకుంటూ ఉండండి. ఆన్లైన్లో ఎవరి పేరు మీద బదలాంపు జరిగిందా, చీటింగ్ చేయబడిందా కూడా చూసుకుంటూ ఉంటాం ఉత్తమం అండి. ఎందుకంటే గ్రహాల స్థితి ఆ విధంగా ఉంది కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో మొత్తంగా మళ్ళీ చూస్తే
విద్యార్థులకు అద్భుతంగా ఉంది, ఏం వరి లేదు. డిగ్రీ స్థాయి విద్యార్థులు మాత్రం జూన్ నుంచి కొంచెం కష్టపడండి. విదేశీయానికి కూడా అవకాశాలు మెండుగా వస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా బాగుంటుంది. క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి, సో ఈ యొక్క అకౌంట్స్, ఫైనాన్స్ ఇలాంటి వారికి సో చక్కగా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. మరి డాక్టర్స్కి, ఇంజనీర్స్ కూడా టెక్నికల్ విధి చేసే వారికి కూడా బాగుంటుంది. వృత్తిలో చూస్తే శని రాహుల యొక్క స్థితి వల్ల అద్భుతంగా ఉంది. రావాల్సిన ధనం వస్తుంది. ఒక ఏప్రిల్ మే మాత్రం కొంచెం హార్డ్షిప్ ఉంటుంది. రిమైనింగ్ మళ్ళీ బాగానే ఉంటుంది. ట్రాన్స్ఫర్ సంవత్సరం అయ్యే అవకాశం ఉంది. అయినా కూడా మీకు పాజిటివ్గానే అనుకూలమైన స్థానానికి బదిలీ అవుతారు. ఎలాంటి ఇబ్బంది లేదు. విదేశీయానం ఏదైనా ఉంటే కనుక సో దాని ద్వారా కూడా పాజిటివ్ ఫలితాలే అందుకునే అవకాశం చక్కగా ఉంది. వ్యాపారంలో కూడా బాగుంది. గురుదృష్టి వల్ల గురుడు తర్వాత మే 13 నుండి ధన కుటుంబ స్థానానికి వెళ్ళినా కూడా సో శని గ్రహం కూడా కోణంలో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా బాగుంటుంది. సో ధనాదాయం వివిధ మార్గాల ద్వారా అందుతుంది. గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం మీరు ధనాన్ని సేవ్ చేసుకునే అవకాశం మెండుగా ఉంది. పొదుపు చేస్తారు అని చెప్పవచ్చు. సంతాన విషయంలో కూడా అద్భుతంగా రాణిస్తారు. సో ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించండి. మీకు మే వరకు కూడా కొంత ఫ్లక్చుయేట్గా ఉన్నా కూడా ప్లస్లోనే ఉంటారు. మే తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చెప్పవచ్చండి. సో వివాహం కానీ యువకులకు వివాహం జరిగి తీరుతుంది. ల్యాండెడ్ ప్రాపర్టీ విషయంలో మాత్రం వాహనాల విషయంలో కొత్తవి చూస్ చేసుకోకుండా ఆల్రెడీ ఉన్న వాటిని కంటిన్యూ చేయవచ్చు. సో ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాల్సి వచ్చినా కూడాను జూన్ నుండి కొంత మీరు చెక్ చేసుకోండి. ఇన్కంబరెన్స్ ఈసీ సర్టిఫికేట్ కావచ్చు, డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా, భవిష్యత్తులో ఏమైనా మేజర్ ప్రాబ్లం రాకుండా చెక్ చేసుకొని కనుక ముందుకు వెళ్తే సరిపోతుంది. పేరెంట్స్ యొక్క హెల్త్ కూడా చెక్ చేసుకోండి. సో రెమెడీస్ పరంగా చూస్తే ముఖ్యంగా గో సేవ చేయండి. గోవులకి దానంగా ఏదన్నా పిండికి కానీ గడ్డికి కానీ తోచినంత సహాయ సహకారాలు అందిస్తూ ఉండండి. చక్కెర, షుగర్ అనేది కూడాను గుడిలో శివాలయాల్లో ముఖ్యంగా మీరు ఏంటంటే సోమవారం కానీ గురువారం కానీ సో మీకు తోచినంత కూడా మీకు అభిషేకాల్లో వాడే విధంగా పాలు మరియు చక్కెర కనుక పంచదార కనుక సమర్పించగలిగితే కూడా మంచి ఫలితం ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.